గుంటూరు జిల్లా నిడుముక్కల గ్రామంలో రాజధాని రైతులకు న్యాయం చేయాలంటూ చేపట్టిన రిలే నిరసన దీక్ష 400వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు జంజనం కోటేశ్వరరావు మాట్లాడుతూ రైతు పోలింగ్ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, లేకపోతే ప్రజల్లో ప్రభుత్వానికి ఆదరణ తగ్గే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. రాజధాని రైతులకు న్యాయం జరిగే వరకు తాను అండగా నిలిచి పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని అంశంపై తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని, అలా చేస్తే రానున్న ఎన్నికల్లో ప్రజల నుంచి మంచి ఆదరణ లభించే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించారు. తాను ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదని, రాజధాని రైతులకు న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో ఏఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతమవుతుందని జంజనం కోటేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మన అమరావతి రాజధాని రైతులకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, మీడియా మిత్రులకు, అన్ని పార్టీలకి, నాయకులకి ఈరోజు మన ఈ ఏఆర్ఎస్ పార్టీ జేకేఆర్ ఈ యొక్క రైతుల కోసం చేస్తున్న సెకండ్ పులింగ్ మీద ఈ రిలే నిరసన దీక్ష దాదాపు 400 రోజులకి వచ్చింది. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, గతంలో నుంచి కూడా 400 రోజుల నుంచి ఈ యొక్క కూలింగ్ అని చెప్పి చాలా దాదాపు పొలం తీసుకొని అమ్ముకోవటమే ఒక లక్ష్యంగా పనిపెట్టుకున్నారు. ఫస్ట్ ఆయన గెలిచినప్పుడు కూడా అదే చేశారు, యూనివర్సిటీ రాజధాని అన్నారు. మళ్ళీ ఎన్టీఆర్ పుట్టిన జిల్లా మూజువీడు అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం కూడా చేశారు. ఫస్ట్ వాళ్ళ తుళ్ళూరులో ఏదో 1,2 లక్షలు పొలం కొనుక్కొని రాజధాని పెట్టుకొని కూలింగ్ అని చెప్పి ఎకరానికి 30 కౌలు ఇస్తాం, 25 సెంటుకు కూడా ఎకరం కౌలు ఇస్తాము, 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పి 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు కొనుక్కున్న పొలం 4 కోట్లు 5 కోట్లు చేసుకుంటాం. మళ్ళీ అలాగే తర్వాత వీళ్ళు చేసి అన్ని దుర్మార్గాలు చూసి వీళ్ళని మార్చి ఇంకొక ఆయన చేస్తే ఆయన కూడా మన 3 రాజధాని అని, తర్వాత మావిధాని అని అది అని. వాస్తవంగా అయితే నాకు ఏ పార్టీ ఏ నాయకుడు అన్నా కూడా వ్యతిరేకం కాదు, కోపం కాదు. ప్రజలకి, రైతులకు కానీ మొత్తానికి అన్యాయం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ స్వార్థ రియల్ ఎస్టేట్ రాజకీయాల కోసం జనం జీవితాలతోటి చెరగటం అవుతుంది. గుండె రగిలిపోతూ ఉంది, కడుపు మండిపోతూ ఉంది. ఏం చేయాలి? అందుకని చెప్పే ఇంత పట్టుదలగా ఈ యొక్క రిలే నిరసన దీక్ష చేస్తూ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. అయితే వాళ్ళకి తెలుసు పరిస్థితులు. ఈ ప్రజలు ఏది ఏమైనా మనకే ఓటేస్తారు కదా, ఆయన కాదు ఈయన కాదు ఆయనకి ఆయనకి వేస్తారు కదా అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. గతంలో మంచి పనులు చేస్తే రెండోసారి గెలిచారు వైఎస్ఆర్ గారు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఫస్ట్ సీఎం అని 95లో జన్మభూమి కార్యక్రమాలు పెట్టి దొంగరాయి బాగు చేసి ఆయన మళ్ళీ రెండోసారి సీఎం. ఆ తర్వాత దుర్మార్గపు రాజకీయాలు ఒక్కొక్కసారి అయిపోతూ ఉన్నారు. అదే చెప్పారు జగన్ గారు ఒక 4 అంశాల్లో కనుక ఆయన మాట్లాడుతుంటే 4 సార్లు కాదు 30 సంవత్సరాలు ఆయన సీఎం అయి ఉండేవాడు, జీవితకాల సీఎంగా ఉండేవాడు. ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్టు, అలాగే 3 రాజధానులు, అలాగే మద్యం, ఇసుక, ఈ 4 వలన ఆయన 151 సీట్ల నుంచి 11 సీట్లకి రావడం జరిగింది. అలాగే ఎందుకంటే అందరూ కలిసి ఒప్పుకున్నారు. ఆ రోజు 2014లో ఇక్కడ రాజధాని వచ్చింది, రాష్ట్రం విడిపోయింది కాబట్టి మాకు ఇష్టం 30 ఎకరంగా ఆయన చెప్పాడు, ఇల్లు చెప్పాడు. అంతకుముందు వైఎస్ఆర్ గారి స్టాండు, వైఎస్ఆర్ గారి ఆశయాల కోసం ఆయన పార్టీ స్థాపించి వెళ్ళాడు కాబట్టి గెలిచి. మొన్న 3 రాజధానుల అంశం అనటం వలన జనాలకి అతను వాళ్ళ నాన్నకన్నా బాగా చేస్తాడనే నమ్మకంతో రాజధాని ప్రాంతంలో కూడా ఓటేసి గెలిపించాడు. ఆ తర్వాత ఏం జరిగింది, ఇతను అలా చేయటం లేదు, ఇతను మాట తప్పాడు అని చెప్పి ఓడింది. ఆ విధంగా మళ్ళీ వీళ్ళు కూడా అదే అటు రాజధాని ఇటు రాజధాని రియల్ ఎస్టేట్ రాజధాని సెకండ్ పులింగ్ అని. మరి మళ్ళీ మన 2014 ముందు ఇన్ని చెప్పారు కదా, 24 ముందు ఇన్ని చెప్పిన వాళ్ళు 24 ముందు సెకండ్ పులింగ్ తీసుకుంటా అని చెప్పారా? ఒక్క మాట చెప్పలా. ఈ జనానికి ఇచ్చిన సూపర్ 6 పథకాలు మాత్రం మర్చిపోతున్నారు, అరాకొరా చేస్తున్నారు. కానీ ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోతారు. కానీ ఈడ సెకండ్ పులింగ్ అని చెప్పకుండా సెకండ్ పులింగ్ ప్రకటించుకొని 1 లక్ష ఎకరాలు, 2 లక్షలు, 3 లక్షల ఎకరాలు తీసుకొని వాడు ఇష్టానుసారం అమ్ముకేసుకోవాలని చెప్పి ఆలోచనతో చేస్తాం. అందుకని ఇవన్నీ గమనిస్తూ ఉన్నాం మనం కూడా. ఏది ఏమైనా సరే ఎకరానికి 1 కోటి రూపాయల
లేదా గవర్నమెంట్ ఆఫీసులో 4 రెట్టింపులు ఇచ్చి 1250 గజాలు ఇవ్వాలని చెప్పి మనం 400 రోజుల నుంచి నిరంతరంగా పోరాటం చేస్తాం. ఒకసారి ఆలోచిస్తే 151 11కు వచ్చినాడు. ఆ తర్వాత ఈ యొక్క 164 ఉన్నాయి అనుకుంటున్నాను. 164కి 4 వచ్చిన ఆశ్చర్యం లేదు, అసలు రాకపోయినా 0 వచ్చిన ఆశ్చర్యం లేదు. మనం అడిగే డిమాండ్ నెరవేర్చి కనుక వెళ్తే రైతులు కానీ ఈ రాష్ట్రంలో రేపు ఎలక్షన్కి 100% శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా మంచి ఆలోచన విధానాలు ఉన్నారని చెప్పి వేస్తారు, గెలుస్తారు. అట్ట కాకుండా వాళ్ళ ఇష్టం సరే ఒంటెద్దు అక్కడ పోయి వీళ్ళు చేసేది ఏముంది, ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది చూసాం, వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, ఏం చేస్తారులే అని ఒక ధీమా కనుక వ్యక్తం చేస్తే ఆల్రెడీ జగన్ గారికి అర్థమైపోయాయి కదా. కర్నూలు నుంచి గుంటూరు వచ్చాడు, విశాఖ నుంచి విజయవాడ దాకా వచ్చాడు. ఇంకొకరు ఉంది, ఇంకొకరు ఏంటంటే గుంటూరు నుంచి నిడముక్కల దాకా వస్తే 1, విజయవాడ నుంచి రాజధానిలోకి వస్తే ఎల్ టైప్లో 7, కాస్త అటు రాజధానిలో తిరిగితే 5, 175కి 175లో స్కీమ్స్ ఆడు కొట్టేస్తాడు జగన్ గారు. ఈ ఒక్కటి చేస్తే చాలు, 100% ఇది గ్యారంటీ జరిగి తీరిద్ది. అర్థమైందా? ఇంకోసారి చెప్పాలా. కర్నూలు నుంచి గుంటూరు వచ్చాడు 3 రాజధాని పేరుతో, మళ్ళీ విశాఖ నుంచి విజయవాడ వచ్చాడు. అలాగే గుంటూరు నుంచి నిడముక్కలు దాకేస్తే 1, విజయవాడ నుంచి రాజధానిలోకి వస్తే ఎల్ షేప్లో 7, అక్కడ కాస్త రాజధానిలో తిరిగితే 5, 175కి 175 వచ్చి తీరుతాయి వైఎస్ఆర్కి అని చెప్పి గ్యారంటీ రాసిస్తా. ఎందుకంటే ఇవాళ అలాంటి పరిస్థితులు ఉన్నాయి, వీళ్ళ మీద వ్యతిరేకత, వీళ్ళ దౌర్జన్యాలు, వీళ్ళ దాడులు. కాకపోతే మన పార్టీ ఏఆర్ఎస్ పార్టీ రావాలంటే ఉండయి, వీళ్ళిద్దరు ఎలాగ చేసుకుంటే పోతే మనం వస్తాం. ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తిపన్ను చేస్తాం. కాకపోతే ఇప్పుడు మనకంత సత్తా లేకపోవటం వల్ల నెక్స్ట్ మళ్ళీ ఈ విధంగా బలపరుచుకొని అవసరమైతే ఆ విధంగా ముందుకు పోయే దిశగా చేస్తాం. కొన్ని పార్టీలు ఉన్నాయి పరోక్షంగా మద్దతు తెలిపారంటే, కాకపోతే ప్రత్యక్షంగా అటు తెలిపారు మద్దతు, పరోక్షంగా ఇటు తెలుపుతారు. రేపు అంతే తేడా. ఇప్పుడు కొన్ని పార్టీలు ప్రత్యక్షంగా మద్దతు తెలుపుకున్నాయి, రేపు పరోక్షంగా మద్దతు తెలుపుతాయి, అంతే తేడా. ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఆ విధంగా జరిగి తీరుద్ది. అందుకని నేను ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్నా. మంచి చేయండి మళ్ళీ గెలుస్తారు. ఈ విధంగా చేస్తే అంటర్ఫెయిల్ సినిమా లాగా అయిపోయింది అనమాట. ఆల్రెడీ కూటమి అంటర్ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ అదే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్తున్నాం. కూలింగ్ ఆ భూమి పొలం మీద ఉన్న దాహం, ఆ భూదాహం తీరట్లా. నేను అందుకైనా సరే భూదాహం తీరకపోతే కొంత డబ్బులు ఇచ్చి ఫ్లాట్లు ఇవ్వండి, పాట పెట్టి అమ్మండి, 100 కోట్లు కొంటారు. పక్క రాష్ట్రాలు చూస్తలేదా? ఏం చేయలేదా గతంలో? మరి అట్టెందుకు అమ్మరు? పావులాకి ₹10 ఇస్తామంటారు, రైతుల దగ్గర భూమి వరకు రావాలంటారు. అంటే వాళ్ళు టోటల్గా ఏంటంటే రైతుల దగ్గర పొలం మాత్రం ఊరకు రావాలి, ఈ ప్రజాధనం పెట్టి డెవలప్ చేసుకోవాలి, వాళ్ళే లక్షల కోట్లకు అమ్ముకోవాలి. నేనంటుంది అలా కాకుండా ఈ విధంగా చేస్తే ఎకరానికి ₹1 లేదా గవర్నమెంట్ అలొకేషన్ ప్రకారం 4 రెట్టింపుల ప్రకటించండి, 1250 గజాలు ప్రకటించండి. వెంటనే మీరు 1 లక్ష కావాలన్నా 2 లక్షలు కావాలన్నా కూడా ఎకరాలు ఇస్తారు, డెవలప్ అయింది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఈ రాష్ట్రంలో అన్నీ కూడా 5 కోట్లు 10 కోట్లు అటు అయిపోయింది పొలాలు. రాష్ట్రం అంతా ఇక్కడ ఎకరం 100-200 కోట్లు కూడా అయింది. మీరు ఏమి లేకుండా డెవలప్ చేయకుండా 12 సంవత్సరాలకు ఇదే రకంగా నడుపుతూ ఉన్నారు. కావాలని ఇక్కడ స్వార్థం. ఏంటంటాడు, ఏమంటాడు, ఎర్రబస్సు రానూరు కూడా ఎయిర్పోర్ట్ కాదు ఎవరికి లాభమయ్యా? మీరు ఎయిర్పోర్ట్ కడితే ఎవరికి లాభం? మీ స్వలాభ్యం కోసం 1 లక్ష కొనుక్కొని 100 కోట్లు చేసుకోవడానికి కట్టారు ఎయిర్పోర్ట్. అక్కడ మన విశాఖలో ఉన్న ల్యాండ్ ఎయిర్పోర్ట్ దాము ఎకరం 400 కోట్లకు అమ్మునో కాలం కట్టారు ఇక్కడ ఎయిర్పోర్ట్. అక్కడ రైతులు మొత్తం పొలాలన్నీ దోసేసుకొని కట్టుకున్నారు. అక్కడ రైతులు కూడా పొలాలు ఒకసారి అడగండి, పోయి మీడియాలో కూడా ఒకసారి అర్థమైంది. జరిగేది ఇది అన్ని స్కామ్ 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 భూ స్కామ్లు ఇవన్నీ బయటపెట్టాలి. ఫస్ట్ రాజధానిలో ఉన్నారు, ఫస్ట్ కూలింగ్లో ఏ స్థాయి వాళ్ళు ఎంత రాసుకున్నారో నాకు తెలుసు. నేను చేస్తా అక్కడ 1 నెల అవకాశం ఏంటి, జగన్ గారు అవినీతి తీరేదన్నారు కానీ నేను చేస్తా. ఒకే నెలలో అక్కడ ఎవరెవరు ఎంత ఎక్స్ట్రా రాసుకున్నారో నాకు తెలుసు. ఆ 29 గ్రామాల్లో తీసి చూపిస్తాను అనమాట. 1 నెలలో మొత్తం తీసి చూపిస్తా. ఏ స్థాయి నాయకులు కొంతమంది అధికారులు ఎలా రాసుకున్నారో. అలాగే ఇవాళ సెకండ్ కూలింగ్లో ఏంటంటే ఆ పరిస్థితి లేదు, మొత్తం రీసర్వే పేరుతోటి కరెక్ట్గా రాసుకున్నారు. ఇక్కడ కూడా చిన్న ఇంకా ఉన్నాయి. వీలైనంత వరకు దాదాపు 99% న్యాయపరంగా రీసర్వే జరిగింది. ఈ ప్రకారంగా అక్కడ డబ్బులు ఇవ్వకుండా తీసుకున్నా ఒకటే ఫస్ట్ కూలింగ్లో, ఇక్కడ డబ్బులు ఇచ్చి తీసుకున్నా ఒకటే. డబ్బులు ఇచ్చినా కూడా ప్రభుత్వానికి లాభం ఎక్కువ ఉంటుంది, పొలాలు ఎక్కువ ఉంటాయి. ఈ విధంగా ఏంటంటే నేను అన్నీ కూడా ఆలోచన చేసి చేస్తామన్నా. అలాగే అందరూ కలిసి రాజధాని పెట్టి మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, ఆయన చిన్నబాబు పెద్దబాబు సూట్ కేసులు బాబులని పాసిపోయిన లైట్లని ఎన్నో చెప్పాడు.